ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడము. నీ వాక్యమును అనుగ్రహించి మమ్మల్ని బలపరచుము తండ్రి, తృప్తిపరచుము. ఈ దినమెల్ల నీ కృపలో నడిపించమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే మనస్సును అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథం 63వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 11-14వ వచనం. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మందకాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసి కొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. మనము చదివిన వాక్య భాగములో ఎలాగూ యెహోవా ఇశ్రాయేలులను మోషేకు సహాయము చేసి మోషేతో ఉండి బయటకు తీసుకొచ్చినాడు అన్న కార్యమును మరలా ఒకసారి ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప, ఆయన యొక్క సహాయము ఎంత గొప్పది అని ఇశ్రాయేలీలకు తెలియపరచినట్లుగా ఈ కార్యమును బోధిస్తూ ఉన్నాడు. వారిని ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేలను నడిపించినాడు. వారు చనిపోతాము అన్న స్థితిలో నుండి జీవమునకు మార్గమును చూపించినాడు. వారి వెనుక మరణము తరుముచూ ఉన్నది. అయితే ప్రభు ఒక మార్గమును తెరచి వారికి జీవమునిచ్చినాడు. వారిని తరుముకుంటూ వచ్చిన మరణము లేకపోతే వారిని తరుముకుంటూ వచ్చిన ఐగుప్తీయులను ఎర్ర సముద్రములో నాశనము చేసినాడు. అలాంటి దేవుడిని వారు మరచి అనేక సార్లు ఆయనను దుఃఖపరిచినారు. ఆ కార్యంని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏడి ఆ ప్రభు ఏడి? వారి మధ్యలో ఉండి గొప్ప కార్యములను చేసిన ప్రభు ఏడి అనే ప్రశ్న ఉంచబడి చూడదు. ఒక భక్తుడు ఇలాగ పాడినాడు, నీ దేవుడు ఏడనుచు నన్ను అడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపగలను అని పాడినాడు. ఆకాశంలో అడగరానా, అంతరిక్షంలో అడగరానా అని చెప్పటం మనం చూడగలము. ఈ ఉదయకాల సమయంలో నీకు సహాయము చేసిన దేవుడు ఏడి అనే ప్రశ్న నీ ముందు ఉంచబడినట్లయితే నీవెలాగూ ఇతరులకు ఆయనను చూపిస్తావు? నీవెలాగ ఇతరులకు ఆయనను బయలుపరుస్తావు? నీ జీవితము ద్వారాగా ఎలాగో ఆయనను గణపరుస్తావు అన్న ప్రశ్న ప్రభు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. అనేక మేళ్లను అనేక సార్లు ఆయన సహాయం నీకు అనుగ్రహించిన తర్వాత కూడా దేవుని మేళ్లను మర్చిన వ్యక్తిగా, దేవుని యొక్క సహాయమును మర్చిన వ్యక్తిగా దేవునికి దూరముగా ఉంటున్నావా? లేక ఆయన నాకు ఇన్ని కార్యములు చేసినాడు, ఇంతగా నా పైన తన కృపనుంచినాడు, నా కోసము తన ప్రాణమును సిలువలో అర్పించినాడు, నేను నశించి నరకానికి పోకున్నట్లుగా, మరణమునకు వెళ్ళకున్నట్లుగా, అనగా నిత్య మరణముకు నేను వెళ్ళకుండానట్లుగా నన్ను రక్షించేదాని కోసం పరము నుండి దిగి వచ్చి తన ప్రాణమును అర్పించిన ప్రభువుని నేను ఎలాగూ ఇతరులకు ప్రకటిస్తున్నాను, లేకపోతే ఎలా ఇతరులకు చూపిస్తున్నాను అన్న ప్రశ్న కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ ఉదయకాలమున నీకు తోడుగా ఉన్నాడు. తన యొక్క బాహు నీకు తోడుగా ఉన్నది. తన యొక్క బాహు చేత నేను బయటకు తీస్తున్నాడు. నీవు మరణించవలసిన స్థితిలో నుండి, నీవు నాశనమైన స్థితిలో నుండి, నీవు బంధించబడిన స్థితిలో నుండి తన యొక్క చేతిని చాచి బయటకు తీసినాడు. ఆ ప్రభు నీకు చేసిన కార్యములను, ఆయన నీకు అనుగ్రహించిన తన కృపను, ఆయన నీకు పంపించిన తన యొక్క ఆశీర్వాదమును మరచి లోకములో కలిసిపోతున్నావా? లేక దేవుని యొక్క కృప ఎంత గొప్పదని
దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదని, నన్ను ఆయన ఎంతగా ప్రేమించినాడు. మరణము నన్ను వెంబడిస్తూ ఉంటే, నాశనము నన్ను వెంబడిస్తూ ఉంటే, జీవమునకు నాకు మార్గమును తెరచినాడు. ఆ దినం ఎర్ర సముద్రము తెరచి ఇశ్రాయేలీయులను ప్రవేశింప చేసిన రీతిగా పరలోకమునకు తానే మార్గము, సత్యము, జీవమై ఈ లోకమునకు దిగివచ్చి తన ప్రాణమునిచ్చి నా కోసం మార్గమును సిద్ధపరిచిన దేవుని యొక్క కృప ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది అని గ్రహించుకొని ఆయనను ఇతరులకు నువ్వు పరిచయం చేస్తున్నావా? నీ జీవితము ఎలాగున్నది? దేవుని ఎదుట నీవెలాగ జీవిస్తూ ఉన్నావు? దేవుని ప్రేమను ఎలాగ చూపిస్తూ ఉన్నావు? ఆయన శ్రమ వచ్చినది నీ కోసము, నిన్ను పరలోకమును చేర్చడానికి, నీకు జీవపు మార్గాన్ని తెరవటానికని. ఆ జీవంలో ప్రవేశించిన నీవు ఇతరులను ప్రవేశింపచేయాలని ఆశ కలిగి ఉన్నావా? లేక నేను మాత్రము ఆయన కృపచేత దాటి వచ్చాను, ఆయన కృపచేత ఎర్ర సముద్రమును దాటినాను, కానానులోకి ప్రవేశించేదానికి ప్రభు కృప ఇచ్చినాడు, నా వరకు చాలనుకుంటున్నావా? ఈ ఉదయకాల సమయమున నీకు ప్రభు తోడుగా ఉన్నాడు, నిన్ను నడిపించినాడు. ఆ ప్రభువుని ఇతరులకు నీవు అనుగ్రహిస్తున్నావా? లేకుంటే ఇతరులకు నీవు చూపిస్తున్నావా? వారు నిన్ను చూసి దేవునిలోకి రావటానికి నీవు సాధనముగా ఉన్నావా? నీ జీవితమును పరీక్షించుకో, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ప్రభు తన కృపచేత నిన్ను బలపరుస్తాడు. నిన్ను అంతము వరకు తన కృపలో నడిపించేదానికి, తన యొక్క జీవము నీలో ఉంచేదానికి, నిత్యంలో నిన్ను ప్రవేశింపచేసేదానికి, యుగ యుగంలో ఆయనతో ఆనందించే ఆ కృపను అనుగ్రహించేదానికి ప్రభు నీ కోసము మార్గము తెరచి ఉన్నాడు. నీ ద్వారా అనేకులకు మార్గము తెరవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడని ఇతరులకు చూపిస్తావా? ఆ దేవుడు ఎలాగుంటాడని ఇతరులకు చూపిస్తావా? లేక నీ వరకు ఆనందిస్తావా? ప్రభు ఈ ప్రశ్నను నీ ముందు ఉంచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయ కాలమున మీరు అనుగ్రహించిన ఈ కొద్ది మాటలు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా దేవుడు, మమ్మల్ని బలపరిచిన దేవుడు, తన బాహు చేత నడిపిస్తున్న వాడు, పడిపోకుండా లేవనెత్తేవాడు, కృంగిన సమయంలో స్థిరపరిచేవాడుగా ఉన్న ప్రభుని, ఆయన ఎలాంటి వాడో ఇతరులకు చూపించగలిగిన అనుభవంలోకి మమ్మల్ని తీసుకొని రమ్మని, మాలో ఉన్న బలహీనతలను క్షమించమని, మాలో ఉన్న అవిధేయతలను తీసివేయమని, నీకోసము జీవించే కృపణ దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.